బాలిక, ఇక నీవు నీ సహోదరికి కనిపించవు, వినిపించవు. గుప్తా గారు, నా చెల్లెలు తన బిడ్డని చంపుకోవడానికి వెళ్తుంది. తనని ఆపండి ప్లీజ్. విధిని ఆపుట ఎవరి తరమూ కాదని నీకు తెలియను కదా బాలిక. ఏంటి విధి? సరిగ్గా ఆకారం కూడా రూపుదిద్దుకొని ఒక పసి ప్రాణాన్ని చంపడమేనా విధి? ఆ ప్రాణమునకు అంతియే ప్రాప్తముందనుకో బాలిక. మరలాంటప్పుడు ఆ ప్రాణం తీయడం ఎందుకు? ఎందుకు గుప్తా గారు? బాలిక, విధిని అనుసరించుట తప్ప ప్రశ్నించుట తగదు. ఇప్పటికే నీవు విధిని అతిక్రమించి మరల భూలోకమునకు చేరితివి. తప్పుల మీద తప్పులు చేయుచుంటివి. నా తప్పులకి మీరు ఏ శిక్ష అయినా వేయండి, కానీ నా చెల్లిని ఆ బిడ్డని కాపాడండి ప్లీజ్. అది మా చేతుల్లో లేదు బాలిక. మరి ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి గుప్తా గారు. వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, బ్రతిమలాడుతాను. చెప్పండి ప్లీజ్. నాన్న, నాన్న, మా నాన్నతో చెప్తా. బాలిక, నాన్న, నాన్న, చూసావా నాన్న చెల్లెంత పనిచేసిందో? తనకి పిల్లలు పుడితే నా బిడ్డను సరిగ్గా చూసుకోలేదని పుట్టబోయే బిడ్డను చంపుకుంటుంది నాన్న. వెళ్ళి ఆపడు నాన్న. నాన్న, నేను చెప్పేది వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? ప్లీజ్ నేను చెప్పేది వినండి నాన్న. నాన్న, నాన్న, త్వరగా వెళ్ళి భాగిని ఆపాలి నాన్న. నాన్న, ఇదేంటి ఇంటికి తాళం వేస్తుంది? బాగి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హాస్పిటల్కి వెళ్ళిపోయింది నాన్న. అబోర్షన్ చేయించుకోవడానికి వెళ్ళింది. తను నాపండి నాన్న ప్లీజ్. నేను వస్తున్నట్టు రాతోడుకు కూడా చెప్పానే. బాగి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అయ్యో నాన్న, నా మాటలు మీకు వినిపించట్లేదా? తనకొక్కసారి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి నాన్న ప్లీజ్. నాన్న, ఇప్పుడైనా ఫోన్ చేయండి నాన్న. ఒకసారి బాగికి ఫోన్ చేస్తే మంచిది. చేయండి, చేయండి, త్వరగా ఫోన్ చేయండి. భాగ్యని తిరిగి రమ్మని చెప్పండి.